శివశక్త్యా యుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వా మారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి. ఈ శ్లోకం సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం. ఈ శ్లోకము సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు శ్రీ ఆదిశంకరాచార్యులు ఒకసారి కైలాసం పోయి స్వామి దర్శనానికి పోయినప్పుడు పార్వతీ పరమేశ్వరులు స్వామిని చూసి సంతోషంతో ఈ సౌందర్యలహరి శ్లోకాలు 5 చంద్రమౌళీశ్వర లింగాలు, స్ఫటిక లింగాలు, 1 రత్నగణపతిని బహుకరించారు. అవి తీసుకుని వచ్చి స్వామి ఆ పార్వతీ పరమేశ్వర ఆదేశంతో ఈ సృష్టి నన్నాళ్ళు ఈ 5 శివలింగాలకు రత్నగణపతికి అభిషేకం చేస్తే శ్రావణ వదిలుతుంది 100కి 1000 పాలని స్వామి ఆదేశం వల్ల, పార్వతీ పరమేశ్వరుల ఆదేశం వల్ల స్వామి ఆదిశంకరాచార్యుల జగద్గురులు గారు తీసుకొచ్చి 1 రత్నగణపతి, 1 చంద్రమౌళీశ్వర లింగం శృంగేరిలో జగద్గురుల పీఠంలో ప్రతిష్ఠ చేసినారు, అక్కడ ఉంచినారు. ఈనాటికి ఆ చంద్రమౌళీశ్వర లింగం మరియు శ్రీచక్ర మహామేరుతో ఇద్దరికి అభిషేకం చేస్తూ ప్రతిరోజు రాత్రి 8 ఆ జగద్గురులచే అభిషేకించబడి కీర్తించబడుతున్నది. సర్వజనులను అష్టైశ్వర భోగ భాగ్యములను వీక్షించిన వారికి, కన్నవారికి, తెలిసిన వారికి ఈ సనాతన ధర్మం ఆచరించే వారికి ఆశీర్వదిస్తున్నది చంద్రమౌళీశ్వర లింగం మహామేరుతో సహా. 2వ చంద్రమౌళీశ్వర లింగం శ్రీ మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర లింగం స్ఫటికలింగం శ్రీ ఆదిశంకరాచార్య స్వామిచే స్వయంగా కంచిపీఠంలో జగద్గురులకు ఇవ్వడమైనది. ఈ మహాత్రిపుర సుందరి సమేత మహామేరుతో సహా శ్రీచక్రంతో సహా కలిపి చంద్రమౌళీశ్వర లింగానికి మహాజగద్గురువులు తరతరాలుగా దాదాపు ఈ ఆదిశంకర పీఠం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కంచిపీఠంలో రాత్రి 8 అభిషేకింపబడి నైవేద్యం సమర్పించబడి కీర్తించబడుతున్నది. అదేవిధంగా నడిచే దైవం అని పేరు కలిగిన శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి బృందావనానికి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బృందావనానికి అభిషేకం చేస్తున్నారు. ఆ అభిషేకం కూడా కన్నుల పండుగగా ఉంటుంది. స్వామి ఆశీర్వాదం వర్ణించలేనిది, మాటల్లో చెప్పలేనిది, నేను స్వయంగా అనుభూతి చెందినది. భగవంతుడు ఉండాడు, సద్గురువులు ఉండారు, జగద్గురులు ఉండారని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరి ఒకసారి సందర్శించమని శృంగేరి కానీ కంచి కానీ ఆ చంద్రమౌళీశ్వర లింగాన్ని అభిషేకాన్ని వెచ్చించాలని కోరుతున్నాను. నేను చూశాను, తరించాను. ఈ అభిషేకం తర్వాత చంద్రమౌళీశ్వర లింగం తీర్థాలు శ్రీ కంచి మహాపీఠంలో కామకోటి పీఠంలో మధ్యాహ్నం 1 గంటకి అందరికీ ప్రసాదంగా జలం పంచిపెడతారు. ఇది మహా అద్భుతం. సాక్షాత్ కైలాసంలో మహాదేవునిచే పార్వతీమాతచే తీసుకున్నంత అనుభూతి ఉంటుంది. అనుభూతి కాదు, ఆ విధంగా నేను కూడా తీసుకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఆ తర్వాత ప్రసాదం తీసుకొని హాయిగా ఉండొచ్చు. 2 చంద్రమౌళీశ్వర లింగాలు అయినాయి. 3వ చంద్రమౌళీశ్వర లింగం చిదంబరంలో శ్రీ ఆదిశంకరాచార్య ఇచ్చినాడు, అది కూడా దర్శించండి. 4వది శ్రీ కేదారేశ్వరం గుడి దగ్గర ఆ స్వామి అనుగ్రహంతో అక్కడ ఒకటి ఉన్నది. 4వది. 5వది శ్రీ నీలకంఠేశ్వర క్షేత్రం నేపాల్లో ఒకటి ఉంది, 5 దర్శించినండి. ఈ ఇంట్లో భాగంగా రత్నగణపతిని శ్రీ శృంగేరి పీఠంలో ప్రతిష్ఠ చేసి ఉన్నారు, అక్కడ కూడా దర్శించండి. ఆ 5 చంద్రమౌళీశ్వర లింగాలు 1 రత్నగణపతితో పాటు ఈ సౌందర్యలహరి శ్లోకాలు కూడా తీసుకొచ్చినాడు. ఈ సౌందర్యలహరి శ్లోకం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నకుల కుశల స్పందితుమపి అతస్త్వా మారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, భార్యాభర్తలైన స్త్రీ పురుషులైన భార్యాభర్తలు కలిసి ఉన్నట్టు శివుడు శక్తి లేనిదే అతనికి కూడా శక్తి ఉండదు, అతను లేనిది శక్తికి కూడా ప్రభావం ఉండదు. కాబట్టి
శక్తితో కలిపి శివుడు ఉన్నప్పుడే ఈ స్థుతి లయకారం ఈ ప్రపంచం నడిపించేది ఆయన. కాబట్టి అదేవిధంగా శివపార్వతులు కలిసి ఉన్నట్టు, లక్ష్మీదేవి శ్రీనివాసుడు కలిసి ఉన్నట్టు, శ్రీ సరస్వతి బ్రహ్మదేవులు కలిసి ఉన్నట్టు, వాళ్ళు కలిసి ఉంటే నీ సృష్టి నడుస్తుంది. ఈ సనాతన ధర్మం వర్ధిల్లాలంటే ప్రతి దంపతులు ఈ ఆదిశంకరాచార్యులు సాక్షిగా, శ్రీ మధ్వాచార్యుల సాక్షిగా, శ్రీ రామానుజాచార్యుల సాక్షిగా, శ్రీ రాఘవేంద్ర సాక్షిగా, అదేవిధంగా వేదవ్యాసులు శ్రీ మహాదేవుని సాక్షిగా శ్రీకృష్ణుడు రాముడు కలిసినట్టు అందరూ భార్యాభర్త కలిసి సనాతన ధర్మం 100% వర్ధిల్లుతుంది. ఈ ప్రపంచంలో సనాతన ధర్మమే శాశ్వతంగా నిలుస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకుని అందరూ బాగా దర్శించుకొని సనాతన ధర్మాన్ని ఆచరించాలని ఆదిశంకరాచార్యులు ఇచ్చిన శ్లోకాలను 100ని ప్రతిరోజు ఒక్కటైనా చదివి అర్థం చదివినట్టు ఈ జన్మ తరిస్తుందని నేను భావిస్తున్నాను. నేను ఆల్రెడీ చేస్తున్నాను. స్వామి రామానుజుల వారి పార్థివ అసలు ఒరిజినల్ దేహం, ఈ దేహము అట్లే ఉంది. శ్రీరంగంలో రంగనాథ స్వామి దగ్గర 4వ ప్రకారంలో ఉంది. ఈ రాటికి దాదాపు 1000 సంవత్సరాల పైన ఉంది. ఈ ఒరిజినల్ దేహం అట్లే ఉంది. దయచేసి అందరూ దర్శించాలని కోరుకుంటున్నాను. చూడండి మన సనాతన ధర్మం యొక్క ప్రభావం. ఇంతవరకు ఆ స్వామి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వలె ఈయన కూడా ప్రసిద్ధి చెందినటువంటి మహానుభావుడు. మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు 4. ఆ 4లో ఈయన శ్రీ రామానుజాచార్యులు కూడా, అతని దేహం ఇప్పుడు కూడా అట్లే పదించకుండా అట్లే ఉంది. నడిచే దయ్యం అని పేరున్నటువంటి ఈ రామానుజాచార్యులకి ఈ దేహాన్ని, ఒరిజినల్ దేహాన్ని మీరు కనులారా శ్రీరంగంలో వీక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఓం తత్సత్.